Hello everyone, let's make a customer required A&S resin keychains. ముందుగా మనం గ్లౌజెస్ అండ్ మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి. దాని తర్వాత రెజిన్ని మిక్స్ చేసుకోవాలి. దానికోసం రెజిన్ 30 grams తీసుకోవాలి. అండ్ హార్డ్నర్ 10 grams తీసుకోవాలి. ఇప్పుడు 2 minutes వరకు కలుపుకోవాలి. ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకూడదు. అండ్ 2 minutes పక్కన పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్ కలర్లో చేంజ్ అవుతుంది. మౌల్ని మనం టేప్తోని క్లీన్ చేసుకోవాలి, డస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం లిక్విడ్ని వేరే కప్లో తీసుకుంటున్నాను కలర్ యాడ్ చేయడానికి. మనకి బ్లూ కలర్లో అడిగారు కాబట్టి నేను బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ యాడ్ చేసుకొని 2 minutes వరకు కలుపుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వకూడదు. ఇక్కడ నేను ఆల్రెడీ టేప్తోని మౌల్డ్ అనేది క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు రెజిన్ అనేది ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను హాఫ్ పార్ట్ వరకే ఫిల్ చేస్తున్నాను. హాఫ్ పార్ట్ వరకు బ్లూ కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ రెజిన్ని ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను గోల్డ్ ఫ్లేక్స్ అండ్ సీ సెల్స్ యాడ్ చేస్తున్నాను. 12 hours తర్వాత నేను పైన లేయర్ని ఫిల్ చేస్తున్నాను. పైన లేయర్ ఫిల్ చేసుకున్న తర్వాత 24 hours పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ 24 hours కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇప్పుడు డిమాల్డ్ చేసుకోవాలి. డిమాల్డ్ చేస్తున్న తర్వాత ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటే క్లియర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ హోల్ పెట్టుకోవాలి మినీ హ్యాండ్ డ్రిల్లింగ్తోని. హోల్ పెట్టుకున్న తర్వాత స్క్రూ పిన్ అండ్ కీచైన్ రింగ్స్ కూడా ఫిక్స్ చేసుకొని టైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెజిన్తోని కొన్ని DIY చేశాను, హార్ట్ షేప్ అండ్ డిఫరెంట్ షేప్స్. సో నేను హార్ట్ షేప్ అనేది కీచైన్కి యాడ్ చేస్తున్నాను.
ఎస్ కీ చైన్కి కూడా వేరే షేప్ యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా కీ చైన్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more resin art videos, subscribe to my channel and keep supporting to me. Thank you all.